మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇవాళ హన్మకొండలోని ఒక ప్రాంతంలో సాయి శివాని కల్చరల్ ట్రస్ట్ చాలా సంవత్సరాల నుంచి 24వ కార్యక్రమం ఇది. ఒక సంస్థ 2-3 కార్యక్రమాలు చేయడం అనేది అరుదుగా ఉన్న ప్రదేశంలో దాదాపు సిల్వర్ జూబ్లీగా ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది చాలా కష్టం. దాని వ్యవస్థాపకురాలు పద్మజాదేవి గారు ఇవాళ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. మేడం, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. దీనికంటే ఈ రోజు వావ్ అని అంటే వరంగల్ లాంటి 2వ శ్రేణి నగరాల్లో ఫ్యాషన్ షోలు అవ్వడం చాలా తక్కువ. ఇటు ఫ్యాషన్ షో కావచ్చు, మన సాంప్రదాయాన్ని విడకుండా బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, అటు ఆధునికం తర్వాత సాంప్రదాయం ఇవన్నీ కలిపి కార్యక్రమాలు చేస్తుంది. వీటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా. వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు సంకల్పం ఎలా వచ్చింది? నమస్తే సార్, నా పేరు పద్మజాదేవి. ముఖ్యంగా ఏంటంటే నిజంగా మహిళలు గత 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళలో మనస్తాపం అనమాట, అంటే ఫైనాన్షియల్ గా ఆ రోజులలో ముందుకు రాకపోవడం, అలాంటివి నేను దృష్టిలో పెట్టుకొని మహిళలు ఎలా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో ఈ సంస్థను స్టార్ట్ చేశాను, సాయి శివాని వొకేషనల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ సొసైటీని స్టార్ట్ చేసి మహిళలకు కుట్టు శిక్షణ లాంటివి, మళ్ళీ పార్లర్ కి కానీ మగ్గం తయారీ ఇట్లాంటి సరుకు లాంటివి తయారు చేయడం అలాంటివి నేర్పించాను. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా నా సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి. అట్లానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వేరే ప్లేస్లలో ఎక్కడైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అలాంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి దోహదపడింది. ఈ సంస్థ చూస్తుంటే ఇంత ఇప్పుడు 24వ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా బతుకమ్మ సెలబ్రేషన్ జరగడం, నా బర్త్డే కూడా ఇందులోనే రావడం, ఇవన్నీ కలిసి వచ్చాయి. మళ్ళీ ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ కూడా రీజన్ చైర్పర్సన్ గా ఉన్నాను. మళ్ళీ వరంగల్ సీనియర్ కళాకారులకు నేను కూచిపూడి డాన్స్ కాబట్టి వరంగల్ సీనియర్ కళాకారులకి నేను మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాబట్టి అన్ని ఒకటే రోజు కలిసి వస్తాయని చెప్పేసి ఇంకా అంటే ప్రజల సహకారం కూడా నాకు చాలా ఉంది. ఇందులో నాకు మా ఫ్రెండ్ అంటే మిత్ర బృందాలు చాలా ఉన్నాయి. అందరి సహాయ సహకారాలతో ఇటు బీసీ సంక్షేమ సంఘం కానీ, ఇటు లయన్స్ క్లబ్ మిత్రులు కానీ, ఇంకా అపార్ట్మెంట్ మిత్రులు కానీ, ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో మంది సహాయంతో నేను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. ఒక ఆర్టిస్ట్, ఒక బ్యూటీషియన్ సంబంధించిన బ్యూటీ పార్లర్ సంబంధించిన నిర్వాహకురాలు, ఈవెంట్ ఆర్గనైజర్, తర్వాత రాజకీయ నాయకురాలు, ఇంకా అదొకటి నేను ప్రారంభంలో తప్ప చెప్పాను, రాజకీయ నాయకురాలు. వీటిలో ఏ కార్యక్రమం ద్వారా ముందుకెళ్లాలనుకుంటున్నాను? అయితే వీటన్నిటికీ ఫైనల్ గా పులి స్టాప్ పెట్టాలి అంటే రాజకీయమే కరెక్ట్ మార్గము. అది ఏంటంటే నా హస్బెండ్ కి పొలిటికల్ గా నన్ను చూడాలి, ఇంకా మా ఫాదర్ కి కూడా చాలా ఇష్టం అనమాట. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయంలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. చూస్తానంటే టైం కలిసి వస్తే ఆ రాజకీయంలో కూడా నేను ముందుకు వెళ్తాను. ఇవాళ మండే రోజు ఇవాళ ఏం కార్యక్రమాలు నిర్వహించారు? ఈ రోజు ఇక్కడ వావ్ అవార్డ్స్ అంటే మనం ఏంటంటే మహిళలని గుర్తించడంలో నేను ఏదో ఒక ప్రాధాన్యతను సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే గత సంవత్సరం 23వ సంవత్సరంలో నేను 111 మంది NGO ఆర్గనైజేషన్స్ కి నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 111 మంది మహిళలకి వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అనే అవార్డు, ఇది నేషనల్ అవార్డు హైదరాబాద్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి మహిళలకి, మన వరంగల్ మహిళలు కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చారు మహిళలు, అంటే వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకి వండర్ఫుల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ప్రణాళిక ఏమిటి, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? అంటే యాక్చువల్ గా ఇంకా చెప్తున్నాను కదా, నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంటానని నేను అనుకోలేదు. నేను ఎదగడం కానీ, నా సంస్థ ఎదగడం కానీ, ప్రజలు నన్ను గుర్తించడం ద్వారా కానీ నేను ఈ పొజిషన్ లో వచ్చాను. రాజకీయ రంగంలోనే గట్టిగా స్థిరపడాలని నేను నిశ్చయించుకున్నాను.